పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతనెంత అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి ఓ గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు. పుంగనూరు పాడి రైతులు నిలువున దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతుల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పుంగనూరు మదనపల్లి తొంబడపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించారు. ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రంగా ఉంది, మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి. ఆయన కమిషన్ల కోసం, ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో విలాసవంతమైన భవనం కోసం 70 ఎకరాల పైగా ఆక్రమించుకున్నారు. అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు. అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక, మట్టి, కంకర, గ్రానైట్ తదితర ప్రకృతి సంపదలు దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు.